హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. ఈ శ్రావణ మాసంలో అయితే శుక్రవారము మనము లక్ష్మీ అమ్మవారిని అయితే పూజిస్తాము. మనము శుక్రవారం రోజు ఉదయం ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారిని పూజించాలంటే ముందు రోజు కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. నేనైతే ఇది శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు, రేపు ఇది గురువారం రోజు అయితే వీడియో తీశాను. రేపు పూజ చేసుకోవాలంటే ముందు రోజు అయితే నేను కొన్ని పనులు అనేవి కంప్లీట్ చేసుకుంటాను. అవి ఏంటనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. పూజలనే కాదు, మనము రేపు ఏదైనా పండుగ ఉన్నా సరే ముందు రోజే కొన్ని పనులు అయితే మనం చేసుకుంటాం కదా. ఇంట్లో ఇల్లంతా ఒకసారి మాపు పెట్టుకొని ఆ తర్వాత గుమ్మాలు అనేటివి బాగా కడిగి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవాలి. సేమ్ నేను కూడా ఇలానే ఇక్కడ శ్రావణ మాసంలో మన శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి నేను ఇక్కడ గురువారం రోజే ఇంట్లో కొన్ని మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఇల్లంతా ఒకసారి మాపు పెట్టేశాను. ఆ తర్వాత ఎంట్రన్స్ డోర్ దగ్గర గుమ్మానికి బాగా కడిగి పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు పెట్టాను. ఇంకా బయట మాకు ముగ్గు పెట్టాల్సిన అవసరం లేదు, పెయింటింగ్ ఉంది కాబట్టి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా బాగా కడిగి బియ్య పిండితో ముగ్గు పెట్టాను. బయట పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో దేవుడి గుడి మాకు సపరేట్గా ఉంది కదా, అక్కడ కూడా ఇలా గుమ్మానికి అయితే బాగా కడిగి పసుపు రాసి బియ్య పిండితో మాత్రమే ముగ్గు పెడుతున్నాను. నేను ఇక్కడ ఎలాంటి ముగ్గు పిండి ఆర్టిఫిషియల్ అయితే యూజ్ చేయట్లేదు. నేను గుమ్మాలు అయితే వీక్లీ 2 times 3 times అయితే ఇలా బాగా కడిగి అయితే ముగ్గులు పెడుతూ ఉంటాను. ఇంకా రేపు శుక్రవారం కదా, శుక్రవారం రోజు అయితే గుమ్మాలు కడగకూడదు అండ్ అలాగే ఇల్లు మాపు పెట్టకూడదు అని నాకు తెలుసు. శుక్రవారం మంగళవారం, అందుకనే గురువారం లేకపోతే సోమవారం అలాంటి రోజుల్లో ఇల్లు అనేది మాపు పెట్టుకోవడం, లేకపోతే ఇలా గుమ్మాలు బాగా కడిగి ఇలా ముగ్గు పిండితో ముగ్గులు పెట్టుకోవడం ఇలా చేసుకోవాలి. ఇంకా గుమ్మాలు అన్నిటివి ముగ్గులు పెట్టేశాను కదా, ఈశాన్య మూల అయితే నేను కుబేర ముగ్గు వేస్తూ ఉంటాను. అక్కడ కూడా బాగా కడిగి ఇలా పసుపు రాసి కుబేర ముగ్గు అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ కుబేర ముగ్గు అనేది శుక్రవారం రోజు మంగళవారం రోజు కుబేర ముగ్గు మీద రాగి చెంబు పెట్టి అందులో వాటర్ వేసి రూపాయి కాయిన్, పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు ఇవన్నీ వేసి అక్కడ దీపం పెడతాను. అలా పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది, లక్ష్మీదేవి కటాక్షం అయితే మన ఇంట్లో ఉంటుందని నమ్ముతాము. అందుకనే ఇంకా మంగళవారం రోజు శుక్రవారం రోజు అయితే ఇలా కుబేర ముగ్గు వేసి ఈశాన్య మూల మాత్రమే ఇలా చేయాలి. ఈ ముగ్గు ఎలా వేయాలి ఏంటి స్టార్టింగ్లో చాలామంది కన్ఫ్యూజన్గానే ఉంటుంది. నేను డాట్స్తో అయితే వేశాను, షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంట్లో పనులు అనేటివి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇప్పుడైతే దేవుడి సామాన్లు అనేటివి మొత్తం క్లీన్ చేస్తున్నాను. నేను ఇక్కడ దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి అయితే చింతపండు, కల్లుప్పు, ఇంకా కొంచెం రిన్ లిక్విడ్ అయితే యాడ్ చేశాను. రిన్ లిక్విడ్ యాడ్ చేయడం వల్ల ఏమైనా జిడ్డు ఉంటే ఈజీగా పోతుంది. శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం అయితే నేను ఇక్కడ పూజ చేస్తున్నాను కాబట్టి నార్మల్గా రెండో శుక్రవారం అయితే వరలక్ష్మి అమ్మవారి పూజ చేస్తాను. మనం ఫస్ట్ శుక్రవారం ఇంట్లో నార్మల్గా పూజ చేసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక ప్రసాదం ప్రిపేర్ చేయాలి. అందుకని అయితే ఇక్కడ ఇత్తడి గిన్నె అయితే నా దగ్గర ఉంది ప్రసాదం ప్రిపేర్ చేసేది. అది కూడా బయటకు తీసి అయితే ఇలా క్లీన్ చేసేస్తున్నాను దేవుడి సామాన్లతో పాటు. నేను దేవుడి సామాన్లు అనేవి డైలీ ఈవినింగే క్లీన్ చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ అయితే అంత హడావిడి ఏమి ఉండదు. నేను దేవుడి సామాన్లు క్లీన్ చేయడానికి ఎలాంటి పౌడర్ అనేది యూజ్ చేయట్లేదు. నార్మల్గా ఇంట్లో ఉన్న చింతపండుతో మాత్రమే క్లీన్ చేస్తున్నాను. మీకు మరీ ఎక్కువగా నల్లగా ఉంటే ఇత్తడి సామాన్లు ఏవైనా నిమ్మకాయ పెట్టి క్లీన్ చేసినా సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ దేవుడి సామాన్లు అనేవి మొత్తం క్లీన్ చేసేస్తాను. ఈరోజు ఎక్కువగానే ఉన్నాయి ఎందుకంటే రేపు పూజకు కావాల్సిన సామాన్లు కూడా ఉంటాయి కాబట్టి. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత డైరెక్ట్గా అలా పెట్టేయకుండా ఒక నార్మల్ క్లాత్, పొడి క్లాత్తో అయితే మొత్తం తడంతా పోయే వరకు ఇలా నీట్గా తుడిచేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. అలా అయితే దేవుడి సామాన్లు ఇత్తడి, రాగి వాటి మీద మచ్చలు లేకుండా నీట్గా కనిపిస్తాయి. డైరెక్ట్గా అలా పెట్టేస్తే వాటర్ డ్రాప్స్ అనేటివి మొత్తం మచ్చల్లా కనిపిస్తాయి గిన్నె మీద. నేనైతే ఎప్పుడు దేవుడి సామాన్లు ఇలానే నీట్గా ఒక పొడి క్లాత్తో తుడిచేసి ఇలా ఆరబెట్టేస్తాను. అలా అయితే మనకి అంటే తెల్లగా కనిపిస్తాయి ఏ వస్తువులైనా. ఇంకా ఇంట్లో కొంచెం పనులన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఈవినింగ్ ఇవన్నీ దేవుడి సామాన్లు క్లీన్ చేసేసాను కదా, ఇంకా కొంచెం టైం ఉందని అయితే దేవుడి గుడి కూడా మొత్తం నార్మల్గా మాప్ పెట్టేసి దేవుడి టేబుల్ అనేది ఇలా ఒక తడి క్లాత్తో తుడిచేసి ముగ్గులు పెడుతున్నాను.
నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీ అందరితో షేర్ చేశాను. నేను ఎక్కువగా వీక్లీ వన్స్ అయితే ఇలా టేబుల్ అనేది తుడిచేసి ముగ్గులు పెడుతూ ఉంటాను. డైలీ పెట్టాలన్నా కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఈ మెలికల ముగ్గులు వేయాలంటే టైం చాలా అంటే చాలా ఎక్కువగా తీసుకుంటుంది. వీక్లీ వన్స్ అయితే ఖాళీగా ఉన్నప్పుడు ఇలా బాగా తుడిచేసి అయితే నాకు నచ్చినట్టు ముగ్గులు పెడుతూ ఉంటాను డిఫరెంట్గా. ఈరోజు ఈ ముగ్గులు వేయడానికి చాలా ఎక్కువ టైమే తీసుకున్నాను. ఎందుకంటే అన్ని డాట్స్ ముగ్గులే కాబట్టి ఆయన దగ్గరగా వేయాలి. ఇంకా చాలా టైం ఎక్కువగానే పట్టింది. బట్ ఇక్కడ ఎంత టైం తీసుకున్నా దేవుడి గుడి అనేది చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఎంత నీట్గా మనం అలంకారం చేసుకుంటే మళ్ళీ శ్రావణ శుక్రవారాలు అంటూ రావు కదా. ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి అందంగా మార్చుకోవాలి. ముగ్గు పిండితో వేద్దాం అనుకుంటున్నాను. బట్ మళ్ళీ చెరిగిపోతుంది కదా, దీపాలు ఇవన్నీ పెడుతూ ఉంటాము, పూజ చేస్తాం కదా, మళ్ళీ చెరిగిపోతే వేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా చాక్ పీస్తో వేస్తున్నాను. అచ్చులు వేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. బట్ చెరిగిపోతాయని ఆలోచిస్తున్నాను. చూడాలి, ఈసారి అలా ట్రై చేస్తాను. ఇంకా దేవుడి ఫోటోలు కూడా తుడిచేసి గంధం కుంకుమ బొట్లు పెట్టేసి మళ్ళీ యథావిధిగా టేబుల్ మీద అయితే దేవుడి ఫోటోలు అనేటివి పెట్టేశాను. ఇంకా మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. నైట్ ఇంకా వంట కూడా అయిపోయిన తర్వాత రేపు పూజ కాబట్టి ముందు రోజే వంట రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి. నేను పూజ అయినా కాదు, నార్మల్గా అయినా నేను వంట రూమ్ అనేది నైట్ టైం ఎక్కువగా మొత్తం గ్యాస్ స్టవ్ ఇవన్నీ కడిగేసి ఇలా నీట్గా తుడిచేస్తాను. అలా తుడుచుకుంటే కొంచెం మార్నింగ్ హడావిడిగా ఉండదు, ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. లేచిన తర్వాత మనం కిచెన్లోకి వెళ్తాం కదా, ఇంకా కిచెన్ చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. నీట్గా కనిపించేసరికి చిందరవందరగా ఉంటే మార్నింగే లైట్ ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది. ఆ డే మొత్తం అలానే మనకి నెగిటివ్ థాట్స్ అయితే వస్తాయి. డిన్నర్ అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అనేది కొంచెం రైస్ కూడా పొంగిపోయింది. ఇంకా అందుకనే స్క్రబ్బర్తో తుడిచేసి అయితే ఒక తడి క్లాత్తో తుడిచేస్తున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న టైల్స్ కూడా ఒకసారి నార్మల్గా తుడిచేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే చాక్ పీస్తో అయితే నార్మల్గా పైన ముగ్గులు పెట్టేస్తున్నాను. ఇంకా గంధం కుంకుమ బొట్లు అనేటివి రేపు మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెడతాను గ్యాస్ స్టవ్కి. అలా పెట్టిన తర్వాత ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రేపటి వ్లాగ్ కూడా నెక్స్ట్ టైం మీ అందరితో షేర్ చేస్తాను. ఐ థింక్ ఆ వ్లాగే ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఈ వ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తానేమో. ఈరోజు పని అంతా కంప్లీట్ అయిపోయింది. రేపు పూజ అంటే ముందు రోజు నేను ఇవన్నీ పనులు చేసుకుంటాను కాబట్టి మార్నింగ్ హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.